హాయ్ హలో నమస్తే, నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. పొద్దున్నే ఏంటి ఫ్లవర్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, లక్సంబర్గ్లో ఫ్రెష్గా ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ మార్కెట్ పెట్టేశారండి. అది ఎన్నింటికి ఓపెన్ చేశారో తెలుసా? మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకే ఉంటుందండి. ఎందుకంటే సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. సమ్మర్ అనేది స్టార్ట్ అయిన తర్వాత 12 తర్వాత ఏ షాప్ అనేది పెట్టరండి. ఇక్కడ వింటర్ కానీ సమ్మర్ కానీ ఏదైనా కానీ పీక్ స్టేజ్లో ఉంటుందన్నమాట. అందుకని 12 తర్వాత ఏ షాప్స్ అనేవి ఇలా ఓపెన్గా అనేది మార్కెట్ పెట్టరనమాట. సో ఈ మార్కెట్ అనేది చాలా బాగుంటుంది. పొద్దునే వచ్చేసి అందరూ వాళ్ళకి కావాల్సిన తాజా తాజా కూరలు కానీ అలాగే పండ్లు కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ తీసేసుకుంటారు. రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి. అలాగే చాలా బాగుంటాయన్నమాట. ఫ్లవర్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కానీ చాలా బాగుంటాయి. వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన పండ్లు కూరగాయలు అయితే ఇక్కడైతే అందరూ వచ్చేసేసి తెగ కొనేస్తున్నారనమాట. ఎందుకంటే 12 తర్వాత షాప్ అనేది క్లోజ్ అయిపోతుంది కాబట్టి ముందే వచ్చేసేసి చూసేసుకొని కొనేసుకుంటారనమాట. క్యాబేజీస్, బనానాస్, ఒకటేంటి రెండేంటి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఉంటాయండి. మనకి నాన్ వెజ్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఒక స్కూల్ ఉందండి. ఆ స్కూల్ దగ్గర అంబులెన్స్ అనేది పెట్టారు. ఏంటంటే ఇలాగే మార్కెట్స్ ఏమన్నా పెట్టినప్పుడు ఏదన్నా ప్రమాదం అనేది జరగకుండా ఉండాలి అని అక్కడ స్కూల్ దగ్గర అంబులెన్స్ సర్వీస్ అలాగే పోలీస్ సర్వీస్ అనేది ఎప్పుడూ ఉంటుందండి. ఇలాంటి మార్కెట్స్ ఏమన్నా పెట్టినప్పుడు ఈ చిన్న షాప్ బుజ్జి షాప్ ఏంటా అని నేను చూస్తే నేను ఆశ్చర్యపోయానండి. లోపల వచ్చేసి హనీ అండి. మనకైతే ఇండియాలో పుట్టతేనే అంటారు కదా, అలాగా హనీలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఈవిడ అమ్మేస్తోందండి. నేను అడిగానమాట, ఏంటి ఇన్ని రకాలు ఉంటాయా హనీలో అంటే ఆవిడ చెప్పిందనమాట, హనీతో పాటు సెంటెడ్ క్యాండిల్స్ కూడా మేము అమ్ముతాము అని చెప్పింది. అలాగే ఈ హనీ వచ్చేసి మనకి లూజ్గా అక్కడ పెద్ద టిన్ ఉంది కదా, ఆ టిన్లో ఉంటుందన్నమాట. ఆ టిన్లోంచి తీసి మనకి ఎంత కావాలంటే అంత 100 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఎంత కావాలంటే అంత మనకి లూజ్గా కూడా ఇస్తారటండి. అండ్ ఈ ట్రక్ వచ్చేసేసి మనకి చీజ్ ఉంటుంది కదా, ఫ్రెష్ చీజ్ అప్పుడే తీసిన చీజ్ ఉంటుంది కదా, ఆ చీజ్లో రకరకాల క్వాంటిటీస్. ఇక్కడ చీజ్లోనే 5 టైప్స్ ఉంటాయండి. అసలు బ్లూ చీజ్, రెడ్ చీజ్, అలాగే చాలా సాగీగా ఉండే చీజ్, అలాగే ఇలా పొడిగా ఉండే చీజ్, రకరకాల చీజెస్ అనేవి ఉంటాయి. ఈ ట్రక్ వచ్చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ అండి. అంజీరా, పిస్తా, అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని రకరకాలుగా ఉన్నాయి. ఇది వచ్చేసి లీఫీ వెజిటేబుల్స్ అండి. మన పాలకూర, బచ్చల కూర, మెంతి కూర అవన్నీ అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అందరూ వచ్చేసి భలే కొనేసేసుకుంటున్నారు. నేను కూడా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఇన్ని రకాలు భలే ఉన్నాయి అని చెప్పి నేను కూడా నాకు కావాల్సినవి తీసుకున్నాను. ఈ మార్కెట్ అనేది ఎవ్రీడే ఉంటుందండి. ఎవ్రీడే మార్నింగ్ 8 నుంచి 12 వరకే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మార్కెట్లో అన్నీ కూడా రీజనబుల్గా దొరుకుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్లో అయితే ఎక్కువ ప్రైస్ ఉంటుంది కదా, అలా కాకుండా అన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయండి. ఇది వచ్చేసి పోర్క్ ట్రక్ అండి. అంటే మన పోర్క్ ఉంటుంది కదా, పోర్క్ని కట్ చేసి ఎండబెట్టి చిప్స్ లాగా చేసి అలాగే రకరకాల దాంతో వెరైటీస్ అవన్నీ చేసి అమ్ముతారనమాట. వాళ్ళకి పార్టీ సర్వీస్ కూడా ఉందటండి. ఆర్డర్స్ ఇస్తే ఏమైనా క్యాటరింగ్ సర్వీసెస్ అవి కూడా చేస్తారు. ఇంకా ఇటు సైడ్ లాస్ట్లో ఇది వచ్చేసి మనకేంటంటే రకరకాల పిజ్జాస్ అవన్నీ ఉంటాయి కదా, రకరకాల పిజ్జాస్ అవన్నీ కూడా ఫ్రెష్గా మనకి చేసిస్తారండి. ఇందులో మన ముందే చేసిస్తారనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.